రాష్ట్రంలోని ఎమ్మెల్యే అంతా కూడా 4 దానిలపైన కాన్సన్ట్రేషన్. ఇసుక అమ్ముకుందామా, మట్టి అమ్ముకుందామా, మద్యం అమ్ముకుందామా, ఎంత రేటు పెడితే ఎంత వస్తుంది లాభము, కనుక బూడిద కూడా అమ్ముకుంటే కూడా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రజాప్రతినిధులు కూడా కొట్టాడుతున్నారు, మద్యం షాపులు కొట్టాడుతున్నారు, బూడిద అమ్ముకోవడానికి కొట్టాడుతున్నారు, మట్టి అమ్ముకోవడానికి కొట్టాడుతున్నారు, మా ఏరియాలోకి రావద్దు, మా జ్యూడిషియల్లోకి రావద్దు అంటున్నారు. ఇంత సిగ్గుచేట అంటున్నాను. ప్రజాపతిని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నారు ఈరోజు కూడా. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు మాటలకు పరిమితమై కాలాన్ని వెలిపిస్తూ పోతాడు. 14 నుంచి 19 వరకు కూడా ఈ రాష్ట్రం విడిపోయిందని చెప్పేసి ఒక్క హామీ కూడా అమలుపరచలేకపోయారు. మహిళలకు ఇచ్చిన హామీ, రైతులకు ఇచ్చిన హామీ, ఎవరికి కానీ ఒక్క హామీ కూడా, పెన్షనర్లకు ఇచ్చిన హామీ ఏది కానీ అమలుపరచలేకపోయాడు. 2019 హామీలు ఇచ్చి మళ్ళా గత ప్రభుత్వంలో అప్పు చేసిందని చెప్పేసి కాలం వెలదీసేదానికంటే ఇప్పుడు 5 నెలలే కాదు కదా, 5 సంవత్సరాలు అయిపోయినా కూడా అమలుపరిచే పరిస్థితి ఇలాగే ఉంటే